దేవుని అనుగ్రహం ఉంటే నేను చెప్పేది ఏంటంటే అరచేతి అంత మేఘం అంటే చిన్న ఆర్థిక వనరు నీ కుటుంబాన్ని విస్తారంగా దీవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ విస్తారంగా పోగుపెట్టుకున్న చివరికి ఏముంటుందంటే ఏం మిగలదు కొన్నిసార్లు. కాబట్టి దైవానుగ్రహం ఉండాలి, దేవునితో మనకి సంబంధం ఉండాలి. ఆయనతో సరి అయిన సంబంధం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. 400 సంవత్సరాల పైబడి ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు వారి మధ్యన గొప్ప గొప్ప కార్యాలు జరిగించి ఐగుప్తు నుంచి విడిపించి వారిని ప్రత్యేకంగా తీసుకుని వచ్చి మరలా తిరిగి కానానులో ప్రవేశపెట్టి 450 సంవత్సరాలు పైబడిన తరువాత వాళ్ళు ఆ ప్రాంతంలో అడుగు పెడితే వాళ్ళ భూములు ఉంటాయండి, ఉంటాయా? మనం ఈ ఊరు వదిలిపెట్టి మన సరిహద్దు గనక దడే గనక అయితే ఏంటిది, అది గడ్డి దడి లాంటిదే గనక మన సరిహద్దు అయితే మనం వచ్చేసరికి సరిహద్దులన్నీ మారిపోతాయి. ఆక్రమించేసుకున్నారు. దేవుడు వారందరిని వెళ్ళగొట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడండి. దేవుడు తన కార్యాన్ని ఆరంభించడం అంత గొప్పగా చేస్తాడు. ఇటువంటి ఇక్కడ బయలుదేరారు, అక్కడ అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు మధ్యలో ఇద్దరు ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు? యెహోషువ, కాలేబులు మాత్రమే. వాళ్ళిద్దరూ చచ్చిపోతే మరి మధ్యలో పుట్టిన తరం కార్యాలు చూశారు. ప్రారంభం నుండి చివరి వరకు చూసింది వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి తెలుసుకుని ఉండాలి? యెహోవాని గురించి తెలుసుకుని ఉండాలి. తరువాత యెహోవా చేసిన కార్యాలు కూడా తెలుసుకుని ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, యెహోవానైనను ఆయన కార్యములనైనను ఎరుగని తరం. అంటే ఈ తప్పు ఎవరిదంటే నశించిపోయిన ఆ తరము. కొంతమంది భక్తి తల్లిదండ్రులే చేస్తారు, పిల్లలు చేయరు. ఏం చేస్తారట? తల్లిదండ్రులే భక్తి చేస్తారు కానీ పిల్లలకు నేర్పరు. నువ్వు చదువుకోరా, నువ్వు చదువుకో అమ్మ, మంచి ఉద్యోగం రాలి, చదువు అంటారు. చదువు అని సెల్ ఫోన్ కొనాలి, సెల్ ఫోన్ కొనిస్తారు. కొనిచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఏం చూస్తున్నారో ఎవరికి తెలియదు. ల్యాప్టాప్ కావాలి కానీ కొనిచ్చారు, కానీ అందులో వాళ్ళు ఏది చూస్తున్నారో తెలియదు. చదువుకు ఉపయోగిస్తే ఆశీర్వాదమే, చదువుకు ఉపయోగించరు. పనికి మాలిన చెత్త అంతటిని ఉపయోగిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. దేవుళ్ళు గడిపితే వారి జీవితాలు ఏదైనా ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు నేర్పేటప్పుడు మతపరమైన దేవుడు, మనం పలానా పేటలో ఉన్నాం కాబట్టి మన కార్యక్రమాలన్నీ క్రైస్తవ సంబంధంగా జరుగుతాయి కాబట్టి పాస్టర్ గారు రావాలి కాబట్టి పుట్టినరోజులు ఆయన చేయాలి, పెళ్లి రోజులు ఆయన చేయాలి, చచ్చిపోయిన తర్వాత కర్మకాండలు ఆయన చేయాలి. కాబట్టి మతపరంగా కొనసాగుదాం. ఈ చెత్త క్రైస్తవ్యం కావలసింది మనం యెహోవాని ఎరిగినామా? అది యెహోవాని ఎరగని క్రైస్తవ్యం వల్ల దేవునికి మహిమ రానే రాదు.